మన దేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో గోకర్ణం ఒకటి. పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి కాగా మిగతా రెండు వారణాసి, రామేశ్వరం. గోకర్ణ క్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వర క్షేత్రం, ఉత్తరాన గంగావళి నది, దక్షిణాన అగనాసిని నది ఉన్నాయి. ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్ఠితమై ఉంది. ఈ పుణ్యక్షేత్ర ప్రసక్తిని రామాయణ మహాభారతాలలో చూడగలం. ఇక స్కాంద పురాణంలో అయితే ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది. గోకర్ణంలో ప్రధాన ఆలయం శ్రీ మహాబలేశ్వర ఆలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటి తీర్థంలో స్నానం చేస్తారు. కోటి తీర్థంలో స్నానం చేస్తే సమస్త రోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటి తీర్థంలో స్నానం చేసిన తర్వాత భక్తులంతా ప్రక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి పక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మిక. కోటి తీర్థానికి దక్షిణం వైపు అగస్త్యుల వారిచే ప్రతిష్ఠించబడిన వరటేశ్వర లింగం ఉంది. స్థల పురాణం ప్రకారం రావణాసురుడు తన తల్లి కైకసి పూజించుకోవడం కోసం కైలాసగిరిని తీసుకురావాలని నిశ్చయించుకుంటాడు. రావణాసురుడు కఠోరంగా తపస్సు చేయడం వల్ల శివుడు తన శక్తులు ఉన్న ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇస్తూ ఇలా చెప్తాడు: ఆత్మలింగాన్ని మొదట భూమి మీద ఎక్కడ పెడతావో అక్కడ నుంచి కదపడం కుదరదు అని చెప్తాడు. ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంక వైపు పరుగులు తీయసాగాడు. ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు తమను కాపాడవలసిందిగా విష్ణుమూర్తి, బ్రహ్మ, విఘ్నేశ్వరు తదితర దేవుళ్లను వేడుకోగా, గణపతి చిన్న పిల్లవాని వేషంలో పశువుల కాపరిగా రావణాసురుడికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది. అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుడిని చూసిన రావణాసురుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమని, తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తాను 3 సార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెబుతాడు. వేరే దారి లేని రావణాసురుడు వినాయకుడి నిబంధనకు ఒప్పుకొని సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు. అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశం ఇవ్వని వినాయకుడు గబగబా 3 సార్లు రావణాసురుణ్ణి పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాల వినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. తరువాత విష్ణువు తన మాయను తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళీ కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకిలించ ప్రయత్నం చేస్తాడు. అందువల్ల ఆ లింగానికి మహాబలేశ్వర లింగం అనే పేరు వచ్చింది. శివుడు రావణుడి ముందు ప్రత్యక్షమవుతాడు. శివుడు ఇక్కడికి వచ్చే భక్తులు మొదట గణేశుడిని దర్శనం చేయాలి, ఆ తరువాతే ఆత్మలింగాన్ని దర్శించాలి. నేను ఇక్కడే లింగం రూపంలో ఉంటాను. ఈ స్థలం ఇక నుంచి భూకైలాసం అని ప్రసిద్ధి అవుతుంది అని అంటారు. అయితే ఈ మహాబలేశ్వర లింగం భూమి లోపల ఉంటుంది. మనం ఎగువ భాగాన్ని మాత్రమే చూడగలం. స్వామిని మనం చేతితో తాకి దర్శనం చేసుకోవాలి. రావణాసురుడు పైకి లాగడానికి ప్రయత్నించిన భాగం మాత్రమే మనం చేతితో తాకగలం. అదే శివుని ఆత్మలింగం. మరొక కథనం ప్రకారం బ్రహ్మ సృష్టిని స్థాపించినప్పుడు శివుడు కోసం చాలాసేపు వేచి చూస్తారు, ఆయన అనుమతి తీసుకునేందుకు. కానీ శివుడు తపస్సులో ఉండడం వల్ల రాలేకపోతారు. దాంతో సృష్టి కార్యం మొదలుపెట్టారు బ్రహ్మ. సృష్టి మొత్తం స్థాపితం అయిపోయిన తర్వాత పాతాళ లోకంలో ఉన్న శివుడు అనుష్ఠానంతో పైకి వచ్చి చూస్తే సృష్టి అంతా స్థాపించబడి ఉంటుంది. కోపోద్రిక్తుడై సృష్టిని మొత్తం సర్వనాశనం చేస్తానని ఈశ్వరుడు అంటారు. భూమిని నాశనం చేయవద్దని బ్రహ్మ శివుడిని కోరతారు. ఈశ్వరుడు రావడానికి మార్గం ఇస్తాను అని బ్రహ్మ శివుణ్ణి ప్రార్థించి, బ్రహ్మ తనను తాను ఒక గోవు అంటే ఆవు చెవి రూపంలోకి మారతారు.
శివుడు ఆవు చెవిలోంచి బయటికి వస్తారు. శివుడు ఎక్కడి నుంచైతే తన పాదం మోపాడో మొదట అడుగుపెట్టిన చోటు గోకర్ణగా ప్రాచుర్యం పొందింది. గోకర్ణ గ్రామం కూడా ఆవు చెవి ఆకారంలోనే ఉంటుంది. ఉత్తర కెనరా జిల్లాలో ఉన్న తీరప్రాంత నగరమైన గోకర్ణలో ఓం బీచ్ ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలిచింది. దేశంలోని ప్రశంసలు పొందిన బీచ్ల్లో ఒకటైన ఓం బీచ్ హిందూ ఆధ్యాత్మిక చిహ్నమైన ఓం ఆకారంలో ఉంటుంది. రెండు అర్ధచంద్రాకారాలు ఒకదానితో ఒకటి కలిసి ఓం అనే అక్షరాన్ని ఏర్పరుస్తాయి. అరేబియా సముద్రంలోని ఓం బీచ్లో సూర్యాస్తమయం ఎల్లప్పుడూ చూడటానికి అత్యద్భుతంగా ఉంటుంది. ఒక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే నిజంగా శివుడు అప్పటికీ ఈ ప్రదేశంలోనే ఉన్నారని చెబుతారు. దానికి నిదర్శనంగానే ఇక్కడ సముద్రంలోని నీళ్లు రోజులో కొంతసేపు నీలిరంగులోకి మారతాయి. నీలకంఠుడు అనే శివుడు పేరు మనం వినే ఉంటాం కదా! అలాగే ఈ ఓం బీచ్‌లో నీళ్లు నీలిరంగులోకి మారతాయి. అంటే కంఠం ఆకృతిలో ఉండే చోట నీళ్లు నీలిరంగులోకి మారుతూ ఉంటాయి. అంటే భూకైలాసంగా పిలువబడుతున్న ఈ క్షేత్రంలో శివుడు నివసిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన శబ్దాలలో ఓం ఒకటి. మన హృదయంతో దీనిని జపించటం వల్ల శరీరం అంతటా సానుకూల ప్రకంపనలను పంపుతుంది మరియు మనస్సును మరియు శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. గోకర్ణంలోని ఓం బీచ్ భౌతిక రూపానికి ఆధ్యాత్మిక అర్థానికి సరిగా సరిపోతుంది. అటువంటి అత్యద్భుతమైన ఓం బీచ్ని ఏడాది పొడవునా జాతీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులు తరచుగా సందర్శిస్తూ ఉంటారు. ఇది ఉదయం లేదా సాయంత్రం పర్యాటక ఆనందాలతో ఫోటోగ్రాఫర్ల యొక్క కళ. గోకర్ణలోని ఓం బీచ్ని సందర్శించడానికి అనువైన సమయం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలా రద్దీగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ శివుడి ఆత్మలింగం కలిగినటువంటి ఈ క్షేత్రాన్ని వీలైనప్పుడు తప్పనిసరిగా దర్శించి తరించండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సాయి షణ్ముఖ ట్రెండీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.